గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో చాలా 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 స్పెషల్ కన్నా మాకేంటో క్షణక్షణం గండంలా ఉన్నదండి. అంటే రేపు మా చిన్నదాని బర్త్డే అండి. మేము చిలక అంటాము, చిన్నదే అంటాము. సో ఆడి బర్త్డే కాదు కానండి, మాకు ఎలా ఉన్నదంటే క్షణానికి ఏంటో వాతావరణం కూడా అలా మారదండి. ఈడు మా కన్ని చెప్పలు పెడుతున్నాడు. అసలు ఈ వీడియో చూస్తే నిజంగా నన్ను తిట్టుకుంటాడు. రిచీ బర్త్డే కూడా మేము అంత టెన్షన్ పడలేదండి. ఆడ 10th బర్త్డే ఎంత ఇదిగా ఉన్నా కూడా గ్రాండ్గా జరిగిపోయింది బై గాడ్స్ గ్రేస్. బట్ వీడికి మాత్రం క్షణక్షణం కోరికలు మారిపోతున్నాయండి. అలకలు, ఏడుపులు, ఓదార్పులు ఒక్కటి కాదు. అసలు దేనికి కలుగుతున్నాడో దేనికి ఏడుస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. ఆడదంతా మౌన యుద్ధం అండి. దేనికైనా అలిగితే పక్కకెళ్ళి కూర్చొని అలా పడుకుంటున్నాడు. ఒక్క క్షణం మాకు అర్థం కాదు ఏడీడు అని అంటే ఆ మూలకెళ్ళి ఏడు. రేపు బర్త్డే కాదు కానీ కోరికలు ఎక్కువైపోయి లిస్ట్ పెద్దది అయిపోయి బర్త్డే గిఫ్ట్స్ లిస్ట్ ఏంటో ఆడికి అర్థం కావట్లేదు, మాకు అర్థం అయ్యేటట్టు చెప్పట్లేదు అసలు. సో ఇప్పుడైతే మా మరదలు అంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరికి బర్త్డే డ్రెస్సెస్ కొంటానని అనిందండి. సో వాళ్ళిద్దరిని కార్లో పంపించాము. నేను జోషి వెనకట్లు వేస్తామరా, మీరు వెళ్ళండి అని చెప్పామన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాళ్ళకి డ్రెస్సెస్ షాపింగ్ అయితే అవుతుంది. సో రెండు వెళ్దాం. ఒక రకంగా చెప్పాలంటే మెయిన్ విక్టిమ్ నేనేనండి. అంటే అది నన్నే తగులుకుంటాడు. పిచ్చి వచ్చేస్తుంది నిజంగా. ఇక్కడ వాతావరణం అలాగే ఉంది, అంటే చెమటలు పట్టేస్తున్నాయి. పైగా ఆడు ఏమంటారో తినేస్తున్నాడు. ఒక రకంగా రిచి చాలా కూల్ అండి. అంటే వద్దు నాన్న అంటే రిచి ఎక్కువ విషయాల్లో ఇబ్బంది పెట్టడు. చాలా 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 పిచ్చి వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది మాకు. అంటే అప్పుడు అది అంటాడు, మేము దానికి ప్రిపేర్ అయితే మార్చేస్తున్నాడు. అది కాదంటాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే వీడి బర్త్డే, మాకు బర్త్డే అయినప్పుడు ఏమంటారు బర్త్డేకి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఎక్కువ అయిపోయారండి. దాని మూలాన మేము పేరెంట్స్గా ఏదో ఒకటి చెయ్యాలి. తాత డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చి నువ్వు డిబ్బీలో పెట్టేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు అమ్మమ్మది సపరేటు, చింటు మామూను అత్త, ఓ పక్కన శనా, ఓ పక్కన మా అక్క, అమ్మమ్మ గ్రాని అంటే మొత్తం అమ్మమ్మ. బేభత్సంగా ఉంది. రండి వెళ్దాం. ఆడిని రండి, ఇంకేం చెప్తాం రండి. ఒకసారి ఒక్కడ షాపింగ్కి ఎంతమంది వచ్చారో బ్యాచ్ అచ్చా చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారో ఒక్కడికి. ఆడు చూడండి, అసలైన చూడండి ఒకసారి. హాయ్ చెప్పు బాబు, ఒకసారి చూపించు నీ ఫేస్. మా చిన్నది ట్రయల్ చేస్తుందండి. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. చిన్నదానికి టాయ్స్ కావాలంటే ఒరే ముందు పని చూడరా నాయన. ఇలాంటిది మేము ఎక్కడ దుబాయ్లో కూడా చూసాము. అడిగి టాయ్సే కావాలంటండి, అలా పట్టుకొని ఉన్నాడు. నీకు ప్యాంట్ బాగానే ఉందా? అమ్మమ్మకు చూపించు బాబోయ్. ఫైనల్లీ షాపింగ్ అయితే అయ్యిందండి. డ్రెస్ షాపింగ్ అయ్యిందండి. బాబోయ్ నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలు చిన్నప్పుడు మనం ఏ బట్టలు వేస్తే వేసుకుంటారు. బిగ్ అవుతున్న కొద్ది ఓకే అంటే నాకన్నా కొంచెం సీనియర్ మదర్స్ ఉన్న చెప్పారు, ఓకేలే అని అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. ఇద్దరు వాళ్ళకి నచ్చింది తీసుకుంటున్నారండి, కాదనట్లేదు. మేమేంటంటే మరి ఇది బాగుంటుందిరా అని అంటే రిచి వింటున్నాడు. ఓకే డాడీ ఇలా చెప్తున్నారు, ఈ కాంబినేషన్ బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉంది. బట్ మా మాటని చేస్తాడు. అంటే ఆడికి నచ్చుతున్నా, సో డాడీకి నచ్చలేదు కాబట్టి సర్లే డాడీ ఇది తీసుకోవాలా అన్న, బాగాలేదా సర్లే డాడీ ఆ టైప్లో వెళ్తున్నాడు. క్రిస్ గడు అలా కాదు, దంచి కొడుతున్నాడు అందరు. నేను లైన్ గాను పిచ్చెక్కించేస్తున్నాడండి. ఎందుకు ఊరుకున్నామంటే బర్త్డే కదా అండ్ ఎందుకు డిసప్పాయింట్ చేయాలి అని. ఒకటేంటంటే గారం వల్ల కూడా చిన్నోళ్ళకి గారం చేస్తాము ఎవరు అందరూను. సో గారం వల్ల కూడా ఉంది. మరి అప్పుడప్పుడు మరి బాగా కోప్పడతాను, కోప్పడినప్పుడు భయపడతాడు. ఇద్దరికి సేమ్ అదే ఉంటది. కానీ టైం వచ్చి 10:15 అవుతుందండి. చూడండి బాబు కోరాడు, గులాబ్ జాములు చేయమన్నాడు. సో అందుకు గులాబ్ జామ్ రెడీ చేస్తున్నాను అనమాట. ఎన్ని గులాబ్ జాములు? ఆడొక్కడికి 2 ప్యాకెట్లు గులాబ్ జాములు చేయమన్నాడండి. అడిగాడు మళ్ళీ 2 ప్యాకెట్లకి ఎన్ని వస్తాయని అడిగాడు. నేనేమో 50 వస్తాయేమోరా అన్నాను.
నాకు ఓకే అంటున్నాడండి. అంటే మిగతా సంగతి అప్పుడు జోషి అన్నాడు, ఒరే బాబు మేము ఎవ్వరం తినవరా, నువ్వు అన్న కలిసి ఇంకా కానిచ్చేయండి అని అన్నాడు అనమాట. ఎందుకైనా మంచిదని 3 ప్యాకెట్లు తెప్పించానండి. ఇది మాత్రం 2 ప్యాకెట్లు చేస్తున్నాను. చెప్పాను. 햇살이 너무 좋았어 그냥 모두 좋았어 널 만나서 모든 게 다 잠에서 క్రిస్సీ బాగా అలుగుతున్నాడని తిట్టేశామండి. ఆ కోపంతో వాడు ఒక్కడే వెళ్ళి పడుకునిపోయాడు అనమాట. అంటే ఇంకా హడావుడు ఉన్నది, పిల్లలందరూ ఉన్నారు వీడి బర్త్డే అని, నైట్ ఇక్కడే పడుకున్నారు కానీ పడుకునిపోయాడు. అయితే కరెక్ట్గా మళ్ళీ 12 o'clock వాడిని లేపి ప్రేయర్ చేసి కేక్ కటింగ్ అయితే చేయించామన్నమాట. ఇదైతే చాలా బుల్లీ కేక్ అండి. అంటే ఇంతకుముందు పెద్ద పెద్ద కేక్స్ నైట్ 12 o'clock కట్ చేసేవాళ్ళని, కానీ ఇప్పుడు నైట్ ఎందుకు అంటే ఆ నెక్స్ట్ డే అంతా మళ్ళీ చాలా కేక్స్ కట్ చేస్తాడు కదా అని ఒక 80-70 రూపీస్ కేక్ అయితే నైట్ అంటే ఏదో 12 o'clock మ్యాండేటరీ కేక్ లాగా ఈ కేక్ అయితే కట్ చేయించామండి. సో వీడికి ఇలా కేక్ కట్ చేయించిన తర్వాత అప్పుడు నైట్ గులాబ్ జామ్స్ కూడా చేసేసాను కదా, అవన్నీ సెట్ చేసామన్నమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మమ్మీ వాళ్ళు వచ్చేసారు. అదిగోండి షనా వర్క్ చేస్తున్నాడు, జోషి ఓ పక్కన 2 వీడియోస్ అండి వర్క్ చేస్తున్నాడు. అయితే వాళ్ళు అలా గులాబ్ జామ్స్ తింటూ ఇంకా అప్పటి నుంచి అయితే మళ్ళీ మా మెయిన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో ఈ బుక్ చూడండి, అంటే ఇది ఎక్కడ కొనుక్కున్నాడు అంటే దుబాయ్లో కొనుక్కున్నాడు. అంటే వీడికి నచ్చింది ఈ ఫర్తో. సో ఈ బుక్ ఎందుకు కొనుక్కున్నాడంటే వాడు ఏదన్నా రాసుకుందామని, ప్రత్యేకించి విష్ రాసుకుందామని. అయితే నైట్ మేబీ 11 o'clock అలాగా కొంచెం అలుగుతున్నాడు కదా, ఎక్కువ అలుగుతాడు. ఈ బుక్ తీసి రాసుకుంటున్నాడు. ఏంటి అని అడిగితే విష్ రాసుకుంటున్నాను అన్నాడు. పడుకున్నప్పుడు అడిగాను, ఏం రాసావు నాన్న అంటే, నేను ఏం కావాలనుకున్నానో అదే రాసాను అన్నాడు. అయితే ఈడెక్కడో లోపల పెట్టి ఉంటాడు బుక్ అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తే సర్దుతుంటే పబ్లిక్గా అక్కడ ఉందండి. అయితే ఏం రాశాడా అని చూస్తే ఏం కనపట్లేదు. ఇదిగోండి మై బుక్ అని రాద్దాం అనుకున్నాడు, ఇది కూడా మధ్యలో ఆపేశాడు. అయితే లాస్ట్ పేజ్లో అంటే జోషి ఫ్రంట్ పేజెస్ ఎత్తుకుతున్నాడు కానీ ఎక్కడ రాసినట్టు కనిపించలేదు. లాస్ట్లో చూడండి, అంటే ఇది చదివినప్పుడు నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే, అంటే మనం అంటే మనం ఏవైతే నేర్పిస్తామో వాళ్ళు అది నేర్చుకుంటారు, అలాగే జరుగుతుందని అనుకుంటారు. అందుకనే చిన్నపిల్లల్ని నమ్మించడం ఈజీ. కాబట్టి మంచికి నమ్మించామనుకోండి దాన్ని ఫాలో అవుతారు. మంచి చేస్తే మంచి జరుగుతుందని చెప్పామనుకోండి వాడు మంచి చేస్తాడు అంతే, ఇంకా దానివల్ల ఇంకేదో వేరేగా ఆలోచించడు. కాబట్టి మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకునే ఏజ్ ఇది. సో నీకు ఏ గిఫ్ట్ కావాలన్నా జీసస్ ఇస్తాడు నాన్న, మేము ఇవ్వము. సో నీ బిహేవియర్ బాగుంటే, కరెక్ట్గా ఉంటే ఏసే ఇస్తాడు, లేకపోతే జీసస్ ఇస్తాడు అని చెప్పాం. సో వాడు ఏం రాసుకున్నాడంటే విష్ మీకు చదువుతున్నాను చూడండి. వాడి రైటింగ్ ఏది, మై లార్డ్ జీసస్ అండ్ శాంటా. అంటే మేము క్రిస్మస్ కూడా శాంటా గిఫ్ట్ తెస్తాడు అని చెప్తాం. ఎందుకనంటే అది కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది. శాంటా వస్తాడు చిమ్నీలో నుంచి, మనం పడుకున్నప్పుడు గిఫ్ట్ పెడతాడు. మళ్ళీ అక్కడ కూడా నేర్పించేది ఏంటి అంటే శాంటాకి పవర్స్ జీసస్ ఇస్తారని చెప్తాము, లేదంటే శాంటా గాడ్ అనుకుంటాడు, అందుకోసమని. సో మై లార్డ్ జీసస్ అండ్ శాంటా, మై విష్ ఈస్ ఐ వాంట్ అన్ ఐప్యాడ్ ఫర్ మై బర్త్డే. సో నాకు ఐప్యాడ్ కావాలి. కేక్ వేసాడు, ఇంకేవో 2 బొమ్మలు వేసాడు భలేగా, క్రాకర్సా వాళ్ళ ఫ్రెండ్స్ క్రాకర్స్ పేలుస్తున్నట్టు భలే అనిపించిందండి చూసినప్పుడు. పిల్లలు ఎలాంటి టోలు కదా అని. ఆడు ఇంకొకటి కూడా చెయ్యొచ్చు, లోపల దాయొచ్చు. మా డాడీ చూసి చదువుతాడేమో అని పక్కన కూడా లేదు, వాళ్ళకి తెలియదు కదా మా డాడీ చదువుతాడనేది తెలియదు, వాళ్ళు చూస్తారని తెలియదు. వాళ్ళ లోకంలో ఇప్పుడు ఎక్కడున్నాడంటే కిందనున్నాడండి, ఆటకి వెళ్ళిపోయారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మా మమ్మీ ఏమో బర్త్డే కదరా నలుగురు రాస్తాను రారా అని అంటే ఆగమ్మ చదువులేదని వెళ్ళిపోయాడు. సో ప్రస్తుతం అందరం ఎంజాయ్ చేస్తున్నాము, ఈవినింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాము. ఈ బర్త్డే రోజు కూడా 2 వీడియోస్ పోస్ట్ చేయడం జరిగిందండి. అదిగోండి ఇంకా థంబ్నెయిల్ అవుతుంది. ఒక వీడియో వచ్చేసి
అపరాజిత బర్త్డే వీడియో ఈరోజు పోస్ట్ అయింది, ఎందుకంటే దుబాయ్ సిరీస్ ఇప్పుడే అయింది. ఇంకో వీడియో వచ్చేసి దుబాయ్ టు వైజాగ్ రిటర్న్ జర్నీ వీడియో, ఒకే రోజు 2 వీడియోస్. ఎందుకంటే లేట్ అవుతుంది, ఈరోజు పెట్టేసుకుంటే ఇంకా ఇప్పటి నుంచి నేను ఫ్రీ అయిపోవచ్చు, రేపు కూడా ఫ్రీగా ఉండొచ్చు అని అది. సో లంచ్ ప్రిపరేషన్ అయితే అవుతుంది, అది కూడా మీకు చూపెడతాం. కాదు ఇంతకీ వాడు విష్ ఏంటవుతుంది ఏమో తెలీదు, సర్ప్రైజ్. వీళ్ళు ఉదయం స్టార్ట్ చేశారండి, ఉదయం స్టార్ట్ చేసి కిందకి దిగారు, మళ్ళీ భోజనానికి రావడమే పిల్లలు. సో చాలా సింపుల్గా తేల్చేసామండి, ఎందుకంటే నైట్కి తింటాం కదా అని. పప్పుచారు, అప్పడం, అలాగే పెరుగు, పచ్చడి అంతే. సో వీళ్ళకి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ లేదు, ఏదో తినాలని పైకి వచ్చారు. వాళ్ళు మూడంతా ఆట మీదే ఉంది, ఎందుకంటే వాళ్ళ డే కనుక వాళ్ళు అలా ఎంజాయ్ చేశారు. సాయంత్రం వచ్చి 4 అవుతుందండి. మా క్రిసి బాబు రెయిన్బో కేక్ కోరాడు అనమాట. మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాము, మీకు బోర్ కొట్టవచ్చు, కానీ ఎవరి బర్త్డేస్ అయినా మ్యారేజ్ యానివర్సరీ అయినా ఇంట్లో హోమ్ మేడ్ కేక్ అన్నది మ్యాండేటరీ. సో ఈసారి రెయిన్బో కేక్ మమ్మీ అయితే ముందు బ్యాటర్ కలిపేసింది. నేనేమో ఆడికి రెయిన్బో కేక్ కావాలన్నాడు కదా అని ఇవి ఆర్టిఫిషియల్ కలర్సే వద్దురా అని అంటే ఒక్కసారే కదా అన్నాడు. నాకు కూడా ఓకేలే అని అనిపించింది. చూద్దాం రెయిన్బో కేక్. బ్లూ దొరకలేదే, బ్లూ అండ్ పింక్ మిస్సింగ్ ఈసారి. లాస్ట్ టైం అయితే ఇంకా బాగా వచ్చింది. గ్రీన్ అండి, ఇదేమో లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో. ఏదో మామూలు రెగ్యులర్ కాకుండా వాడికి ఏదో ఒక కొత్త వెరైటీ కలర్ కేక్ తిన్నామన్న ఫీలింగ్కి. దిస్ ఇస్ పించ్ ఆఫ్ ఆరెంజిష్ రెడ్డిష్, ఇది ఎల్లోవే కానీ డార్క్. సో గుడ్ ఈవినింగ్ అండి, టైం వచ్చేసి 4 అలా అవుతుంది. నేను ఉదయం నుంచి 2 వీడియోస్ చేయడం కదా, ఒక్క వీడియోకి అలాగ కష్టపడితే 3 అవర్స్ అన్న పడుతుంది కంటిన్యూస్గా ఉంటే. ఈరోజు 2 వీడియోలు, ఆ ఛానల్ ఈ ఛానల్. 1 గంట అలా పడుకుందాం అనుకున్నానండి, కానీ అపరాజిత అస్సలుగా చూస్తుందేమో, పడుకోనివ్వలేదు నన్ను, అలా కెలుగుతూ కూర్చుంది. ఇంకెందుకు వచ్చిన గొడవ అని దిగిపోయానండి. అంటే కుకింగ్ స్టార్ట్ చేయాలి. నేను అన్నాను ఈరోజు మా ఏమంటారు ఎస్టిమేషన్ వచ్చేసి 30 మెంబర్స్ అండి. క్యాటరింగ్ ఏదైనా చెప్పేద్దామా అని అంటే లేదు, మనం వండేసుకుందాం అన్నది. సో పిల్లలు కదా, మనం ఎంత పెట్టినా ఎగ్స్ ఇష్టపడతారని. సో నా వంతులో సాయం నేను ఫస్ట్ కిందకి దిగిపోయి ఇదిగోండి ఇలా స్టవ్ పెట్టి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాము. ఇవి టోటల్ 30 ఎగ్స్ అండి. ఇంకా వాళ్ళ పైన వచ్చేసి కేక్ చేస్తున్నారు, ఇందాక చూశారు. కేక్ ఒక పక్క, పరమాన్నం ఒక పక్క, అలాగే కటింగ్లు మొదలుపెట్టారు, ఆనియన్స్ మిగతావి. సో నేనేమో ముందే కిందకి దిగి సో ఇదిని అలాగే పొయ్యి మీద ఈరోజు పొయ్యి మీద బిర్యానీ కుక్ చేస్తాము, అది కూడా చూపిస్తాను. సరదాగా ఉంటుంది. నా నిద్ర చెడగొట్టేసి పైనుంచి అవ్వలేదా అదా ఇదా అని అదిగోండి అక్కడ పైన చేసేది ఏం లేదు, బిల్డప్ అన్నీ ఆంటీ చేస్తుంది. ఉల్లిపాయలు నువ్వు కోయట్లేదులే, అదే ఓకే ఓకే. కింద చూడండి. షనా ఏం చేస్తున్నావు షనా? వచ్చేస్తున్నాను. కర్రీ అయిపోయాడంటే ఓకే. ఎంత లేట్ రా మీరు. అయ్యో సాధారణంగా ఎక్కువ బ్యాచెస్లో వండితే అంటే మనం అన్ప్రొఫెషనల్ కదండి, కొంచెం చికెన్ పేస్ట్లా అయిపోద్ది కదా, అందుకోసమనే. అంటే ఇదంతా నేను దగ్గరుండి ఏం చేస్తున్నానంటే ఫ్రై చేసి చికెన్ కర్రీ వండుతున్నాము. అంటే ఆ ముక్క చక్కగా గట్టిగా విడిపోకుండా ఉంటుందని. పొయ్యి మీద వండుతున్నామండి, అంటే ఫర్ 30 మెంబర్స్ అన్నమాట. చికెన్ అయితే ఇప్పుడే ఫ్రై అయింది, కర్రీకి ఉల్లిపాయలు ఫ్రై చేయాలి. బిర్యానీ తొందరగా అయిపోతుంది కాబట్టి టైం వచ్చి 5:15 అవుతుందండి. హడావుడిగా ఉన్నాం ఈరోజు. చాలా అంటే చాలా పరుగు ప్రోగ్రాంలో ఉంది. అంటే ఎందుకు మీ చిన్నదాని బర్త్డే కాబట్టి అంతే మరి. అది క్షణం వచ్చి డాడీ ఏం చేస్తున్నారు అని దీనంగా అడుగుతున్నాడండి. అంటే ఆడు అనుకున్నది ఇంకా ఏంటో ఆడికి సాటిస్ఫాక్షన్గా లేదనమాట.
సాయంత్రం అయ్యేసరికి మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు కదా ఫుల్గా, అప్పుడు ఆడికి ఆ ఫీల్ వస్తుంది. సో ఆ పక్క కుకింగ్ అవుతుందండి, చూడండి రెడ్గా చేసుకుంటున్నాము. ఇంకో పక్క వేడి సమోసాలు వచ్చాయి, ఉల్లి సమోసా. మా ఏమంటారు క్రిస్సీ ఏమంటారు ఫ్రెండ్ అంటే చిన్ని వాళ్ళ డాడీ పంపించారనమాట వీడి కోసం స్పెషల్గా. ముందే చెప్పారు ఆడ బర్త్డే కదా. ఉల్లిపాయ సమోసా నాకు చాలా ఇష్టం, ఇదిగోండి. అలాగే చాయ్ కూడా వచ్చేసింది. సరదాగా మ్యూజిక్ పెట్టుకొని కుక్ చేసుకుంటూ పిల్లలు పక్క ఆడుకుంటున్నారు. కంప్లీట్ చేస్తున్నాము. కొంచెం సాల్ట్ వేయలేదు మనం. ఓ పక్క చికెన్ అవుతుందండి, ఇంకో పక్క అయితే బిర్యానీ రెడీ అవుతుంది. ఒకసారి చూడండి, కలర్ఫుల్గా ఉంది, ఇంకా రావాలి. చీఫ్ చెఫ్ అండి, చీఫ్ చెఫ్ ఆధ్వర్యంలో. శిరీష్ ఎవరనుకున్నారు, షనా వాళ్ళ చెల్లి. మొత్తం 30 eggs, అలాగే అపరాజిత బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. ఏంటో చెప్పది. దిస్ ఇస్ పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్. వంట అవుతుంది కదండి, పైనుంచి ఇంగ్రీడియంట్స్ కావాలని అంటే మమ్మీ పంపిస్తుంది. అమ్మ ఇవ్వు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఇంగ్రీడియంట్ అడిగాను నేను? కర్డ్ అండి. ఇందాకల నుంచి ఇదిగోండి, ఇది ఒక డొక్కు పెట్టుకొని ఒక్కొక్కటి అమ్మ ఆగు, జీడిపప్పు పంపించేస్తాను. సో ఫైనల్లీ చికెన్ అయితే అయిపోయిందండి, బిర్యానీ కూడా అన్నీ పెట్టేసాము. అది చిన్న ఉడికొస్తే చాలు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ సెట్ అనమాట. జోషి ఇప్పుడే అంటున్నాడు ఇలా చక్కగా అన్నీ చేసుకుంటే అదొక సందడి కదా అని. రెండాటిలో ఉన్నదండి, అంటే చిన్నది కాబట్టి ఇప్పుడు మనం చేయగలమండి. ఒక 300 మందికి అనుకోండి, మన దగ్గర మనుషులు ఉంటేనే తప్పించి అవ్వదు. కానీ ఇలా చేసుకోవడంలో సందడి ఉంటుంది, అందరూ ఉంటారు, మధ్య మధ్యలో టీలు స్నాక్స్ మాట్లాడుకోవడం, సందడి. మేము కూడా అన్నిసార్లు మేము కూడా ఏమంటారు ఇలా వండుకోవడానికి అవ్వదు. మీరు చూసారు రిచి బర్త్డేకి అది క్యాటరింగ్ ఇచ్చేసాం, మరి అవ్వదు. ఈ రోజుల్లో మరి టైం చాలా టైట్ అవుతుంది. ఇదివరకంటే మనుషులు ఉండేవారు, టైం ఉండేది. బట్ ఇలా చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. సో దాందే అది ఇచ్చుకున్నాం అనుకోండి, టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది తీసామనుకోండి, అందరం కూర్చొని టైం స్పెండ్ చేయడానికి అవుతుంది. ఇది పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం హడావిడి ఏంటో జరుగుతుంది అన్నట్టు. ఎవరు ఇష్టపడేది వాళ్ళు. సో ఈసారికి అయితే ఇలా కానిస్తున్నాం. సో ఇక్కడ కుకింగ్ అయితే ఇక్కడ అవుతుందండి. కింద మేము ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం, అలాగే చికెన్ వండేసాం, అలాగే బిర్యానీ కూడా అయిపోతుంది. పైన అవ్వాల్సిన కుకింగ్ పైన అవుతుందండి. పైన మమ్మీ వైట్ రైస్ పెట్టేశారు, నేను పరవనం పొయ్యి మీద పెట్టి వచ్చాను. బెల్లం పాకం మమ్మీ చేస్తుంది, అలాగే కేక్ కూడా నేను పెట్టేసి వచ్చేసాను అనమాట. మమ్మీ వాళ్ళు చూసుకుంటానన్నారు. అక్కడ హడావుడు అక్కడ అవుతుందండి, కింద కుకింగ్ కింద అవుతుంది. షనా వేరే పనిలో ఉన్నాడు, మీకు ముందు వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఫైనల్లీ ఆల్ రెడీ అండి. సో అంతా ప్రిపేర్ చేసుకొని ఫైనల్గా అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది సెకండ్ కేక్ అండి, ఏదైతే మధ్యాహ్నం చేసామో కేక్, ఆ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ప్రోగ్రామ్ ఇదే స్టార్టింగ్ అండి, ముందు ఇంకా ఉంది బోల్డ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు dear Chrissy, happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday, birthday to you. క్రిస్సీ గారు రెయిన్బో కేక్ అడిగాడు కదండి,
సో అంత కాకపోయినా కొంచెం కలర్ఫుల్గా ట్రై చేసింది అపరాజిత. ఇదిగోండి పీస్ కట్ చేశాను, కొన్ని కలర్స్. ఇందాక పీస్లో అయితే బాగా వచ్చింది ఆరెంజ్ అది. ఎరుగు కింద ఉంది. ఎరుగు ఇదిగోండి ఒరే ఇదిరా. కేక్ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. పెట్టండి చప్పట్లు. చూపించు. అరే కేక్ ఎవరు తింటారు? ఫస్ట్ కేక్ కట్ చేసిన వెంటనే గ్యాప్ ఇచ్చామండి. ఎందుకనంటే వెంటనే డిన్నర్ చేయరు కదా 6:30కి 7కి. ఈ మధ్యలో అందరికీ ఐస్ క్రీమ్స్ అనమాట. ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది, ఫైనల్ మ్యాచ్. సో పిల్లలందరూ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు. మేము వచ్చేసి కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యాము. అలాగే 2 పార్ట్లుగా డివైడ్ అయిపోయి అరుచుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ కేక్స్ కటింగ్ అండి. ఇందాక 2 కేక్స్ కట్ చేసాం కదా, ఇప్పుడేమో ఈ కేక్ వచ్చి చింటూ అండ్ ఐశ్వర్య అత్త క్రిస్సీకి కేక్ అనమాట. అండ్ ఇదేమో మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన. తర్వాత మాట్లాడదాం. హ్యాపీ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. సో నెక్స్ట్ కేక్ వచ్చి సత్య అండి. సత్య అండ్ అక్షయ్ మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారనమాట. సో తను ఇలా ఈరోజు మార్నింగ్ క్రిస్సీ బర్త్డే అనగానే వెంటనే కేక్ చేసి మమ్మీ వాళ్ళతో 10 o'clock పంపించేసిందంట. సత్య అండ్ అక్షయ్ థ్యాంక్ యూ సో మచ్. సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్య ఆంటీ. థ్యాంక్ యూ చింటూ మామ, అది కూడా చెప్పు అత్త. థ్యాంక్ యూ చింటూ మామ, ఐశ్వర్య అత్త. ఓకే క్యాండిల్ 1 2 3 గో. చప్పట్లు అభికి చప్పట్లు. ఓపెన్ చేయరా. ఒరే క్రిస్సీ అందరికి పక్కన వెరీ గుడ్ రిచి. వావ్. అంటే క్రిస్సీ పికాసా అంత ఎత్తి ఎదగాలని ఇద్దరికి నీకోటి అనుకోటి చూపించు. అమ్మమ్మ గిఫ్ట్. క్రిస్సీ స్మైల్. క్రిస్సీ టెన్షన్ ఉందే డబ్బాలు ఓపెన్ చేస్తుంటే. వాట్స్ ఇన్ దేర్? న్యూస్ పేపర్స్. టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ బ్యాట్స్. అవి తీసేయండి నాన్న. అరే అత్త గిఫ్ట్ అక్కడి నుంచి. వావ్ వికెట్స్ భీమవరం నుంచి. థ్యాంక్ యూ అత్త చెప్పు. మైక్. ఓ బాల్స్. వావ్ వెరీ గుడ్. రాహుల్ బాబాయ్. సో వీళ్ళు క్రికెట్ అంటే బాగా ఇష్టం కదండి. జున్ను సాంజీలు వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు తెచ్చి దాచే లోపు దీన్ని ఓపెన్ చేసేసి ఆడేశారు ఆల్రెడీ. పాపం ఆడేమో దాచిద్దాం అనుకుంటే ఆల్రెడీ ఓపెన్ చేశారు. జున్ను సామ్యుల్ వికెట్స్ గిఫ్ట్ ఇచ్చారు. చెప్పలు కొడదాం సార్. అంటే
వీళ్ళందరూ బచ్చా క్రికెట్ బ్యాచ్ అండి వీళ్ళది. అబ్బా రిచి కమ్. ఏసే చూద్దాం ఏముందో మరి నాకు తెలియదు. కట్ చేసి ఫర్ బోత్. అంటే అక్కడ ఏమని రాసి ఉంటే ఎవరికి ఉంటే అదే వాళ్ళకే. నైఫ్ ఉంటే బాగుంది. స్లో స్లో స్లో. అమ్మమ్మ వీళ్ళకి భోజనం పెట్టాలమ్మమ్మ. వెయిట్ వెయిట్ వెయిట్. స్లో స్లో స్లో. వావ్ ఏమన్నా ఓపెన్ చేసి చూడు ఎవరు. చూడరా ఇదేంటో చూడు. From mom, dad, from Joseph. వీడియోస్ తీస్తాను. కన్నా ఇది రిబ్బన్ కట్ చే. ఇద్దరికి నువ్వు కూడా పట్టుకో. బోత్ ఆఫ్ యూ ఓపెన్. స్లో రే. ఓపెన్ చేయి. ఒకటి నువ్వు తీ, ఒకటి అన్న తీస్తాడు. ఓకే ఆడ ఓపెన్ చేయాలి. అదే జస్ట్ రిచి రిచి పుట్ యువర్ హ్యాండ్స్. స్లో స్లో స్లో. ఓకే బ్యాక్ వెరీ గుడ్. థ్యాంక్ యూ ఎస్ఐ చెప్పండి. థ్యాంక్ యూ ఎస్ఐ. తర్వాత ఆన్ చేద్దాం. ఇప్పుడు వదిలేండి. ఇప్పుడు వదిలేండి. చూపించాలి. చూపించు. అండ్ ఇంకో గిఫ్ట్ ఏంటంటే రిచి క్రిసి వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ ఇవి. అండ్ ఇందాకవి వాళ్ళ చింటు మామ అండ్ ఐశ్వర్య అత్త గిఫ్ట్స్ అన్నమాట ఇవి ఇద్దరికి. సో థ్యాంక్ యూ చింటు మామ అండ్ అత్త. Thank you, Chintu Mama and Aishwarya. Thank you. ఇంకోటి ఏంటంటే వీళ్ళ తాత అత్త బాబాయ్ స్వీట్ పిన్ని అలాగే తమ్ముళ్ళు లేరు. బట్ వాళ్ళు ఇవ్వాల్సినవన్నీ మనీ ఇచ్చేసి వెళ్ళారు. ఈసారి ఉండడం అవ్వలేదు. ఓకే థ్యాంక్ యూ. కౌశిక్ చెప్పండి. కౌశిక్ From Shiny. ఓపెన్ చేసి. మర్చిపోయాను రే, మీ వికెట్లు తిండ్రా ఒకసారి త్వరగా వెళ్ళి. ఇంకోటి తోడెళ్ళండ్రా పాపమ్మడికి. వావ్ ఎరేజర్స్ చూపించు. పెట్టుకుంటారా ఇప్పుడు మ్యాచ్ పెట్టుకుంటారా. సో ఫైనల్లీ చక్కగా జరిగిందండి. అంటే గందరగోళం అందరూ హాల్లోనే కదా. వేడెక్కువైపోయింది. ఏ వేడి. పైకి ఆర్సీబీ మ్యాచ్ ఏమో కానీ గోల్ చేసారండి పిల్లలు కదా మొత్తం అందరూ. నాకు దానికి కొంత ఇరిటేషన్ వచ్చేసింది, కోపం వచ్చింది. అంటే ఎందుకు కోపం వచ్చిందంటే ఒరే అది జస్ట్ మ్యాచ్ రా, విన్ అయితే ఎంజాయ్ చేద్దాం, ఓడిపోతే పెద్ద నష్టమేం లేదు. కానీ వాళ్ళ ప్రవర్తన చూసి నాకు కోపం వచ్చేసింది. సర్లే పిల్లలే అలాగే ఉంటారులే అనిపించింది దాని తర్వాత అయితే. కానీ ప్రోగ్రామ్ అంతా మాత్రం చాలా బాగా జరిగింది. అంటే ఒక్క చిన్న లోటు ఏంటి అంటే డాడీ లేరు. అలాగే వాళ్ళు డాడీ అక్క అలాగే మా తమ్ముడు స్వీటీ పిల్లలు లేరు. వాళ్ళందరూ ఉంటే మొత్తం ఫ్యామిలీ ఉన్నట్టు. ఫస్ట్ టైం మిస్ అవ్వడం. బట్ మా డాడీ కూడా బయటకు వెళ్ళడం చాలా తక్కువ అండి. నేను అందుకని నేను బర్త్డే కదా ఎలా వెళ్ళిపోతారు అని ఏమి అడగలేదు, ఇన్సిస్ట్ చేయలేదు. క్రిస్సి అడిగాడు నా బర్త్డే కొండరా తాత ఉండరా, నన్ను అడగమంటున్నాడు. రే నువ్వు కావాలంటే నువ్వు అడుగు. సో తాత బయటకు వెళ్ళడమే చాలా తక్కువ కదా, సో వెళ్ళని ఎంజాయ్ చేస్తారు, కొంచెం రిలాక్స్ అవుతారు అని అన్నాను. సో మేము ఎప్పుడైతే ఇంకా అలా అన్నామో వాడు ఇంకా అడగలేదు, ఇంకా ఇబ్బంది పెట్టలేదు అనమాట. సో ముందే వాళ్ళ కోట వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారండి. అవి డిబ్బీలు నేను అన్నారు. సో డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేయండి అని అంటే ఇచ్చారు. వాళ్ళు డిబ్బీలో వాళ్ళు వేసుకున్నారు. అదో పెద్ద ప్రాజెక్ట్ అండి, లెక్క పెట్టడం, మళ్ళీ ఆడేమో ఈడికి ఇవ్వడం, నువ్వు చిల్లర నాకు చేంజ్ ఇవ్వని అనడం, ఇదో పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది మాకు. సో నిన్న ఈ టైంకి అయితే ఏం చేస్తాం ఎలా చేస్తాం ఎలాగా అని అనుకున్నామండి. బట్ ఫైనల్లీ ఆల్ వెంట్ వెల్ బై గాడ్స్ గ్రేస్.
డేట్ కూడా మారిపోయిందండి. ఇప్పుడు అన్నిటితో ఆడుతున్నారండి. గిఫ్ట్స్ వచ్చాయి కదండి, వచ్చాయి కదా, చూపించాం కదా. ఒక్కొక్కటి తీసి ఆడుతున్నాడు అనమాట. మీకు ఇంకో విషయం చెప్పాలండి, మీలో చాలామంది పిల్లలకి ఐప్యాడ్ కొనివ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించడం కాదు, మాట్లాడతారు చాలామంది. సో దానికి చిన్న ఏమంటారు క్లారిఫికేషన్ ఏంటి అంటే, సో ఇప్పుడు నైఫ్ ఎవరి చేతిలో ఉన్నదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మదర్ చేతిలో ఉంటే మదర్ కుక్ చేస్తుంది, అదే తెలియని పిల్లల చేతిలో ఉంటే వాళ్ళు హర్ట్ చేస్తారు. సో కాబట్టి వస్తువులో తప్పు లేదు, ఆ వస్తువు ఎవరి చేతుల్లో ఉన్నదన్నది మ్యాటర్స్. ఎందుకంటే మదర్కి అయితే హ్యాండిల్ చేయడం వచ్చు, ఫాదర్కి అయితే హ్యాండిల్ చేయడం వచ్చు, పిల్లలకి రాదు. సో మరి అలాంటప్పుడు వాళ్ళని పాడు చేయడమే కదా అని మీలో చాలామంది అనుకుంటారు. బట్ మేము లాక్డౌన్ టైంలో పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ చెప్పాల్సి వచ్చినప్పుడు మేము అప్పుడు యూట్యూబ్ చేస్తున్నాము, మా వర్క్స్ చేస్తున్నాము, మాకు సెల్ చాలా అవసరం అండి. మీరు ఏమంటారు వీక్లీ మా ఫోన్ యూసేజ్ చూస్తే పెర్ డే 8 hours ఉంటుంది, పెర్ డే 8 hours ఉంటుంది ఫోన్తో పని. ఎందుకనంటే అప్లోడ్ చేయడం, అప్డేట్స్ చేయడం, షార్ట్స్ పెట్టడం, అలాగే ఇంకేంటంటే ఎడిటింగ్ చేయడం, రీల్స్ తయారు చేయడం, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, రిప్లైస్ ఇవ్వడం. కాబట్టి ఫోన్తోనే ఉంటుంది. ఆ టైంలో మేము మా 2 phones వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేది. ఇద్దరు ఆన్లైన్ క్లాస్లో కూర్చునేవాళ్ళు. అయితే ఫోన్లో కూర్చున్నప్పుడు టీచర్ చెప్తున్నప్పుడు అది కనపడేది కాదు. అది కనపడక మసగ్గా దగ్గరికి పెట్టుకోలేరు, దూరం పెడితే కనపడదు. సో కొంచెం ఇబ్బంది అయితే అప్పుడు ఫేస్ చేసాము. ఇంకోటి ఏంటి అంటే పిల్లలు ఇలా పెట్టుకొని చూసే కంటే దూరం పెట్టుకుని ఏదన్నా ఫ్రీగా కూర్చొని చూస్తే మంచిది కదా అనేది అనిపించింది. రెండోది ఏంటి అంటే ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది, డిజిటల్ ఆర్ట్ ఏదైనా డిజిటల్ అయిపోయింది. కాబట్టి పిల్లల్ని ఆ డిజిటల్ వైపు నడిపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి సో ఈ డ్రాయింగ్స్, ఆర్ట్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. సో నేను ఎప్పటి నుంచో మీరు ఇలా డ్రాయింగ్ చేయొచ్చు, ఈ ఐప్యాడ్స్కి పెన్సిల్ ఉంటుంది, దాంతో స్కెచ్ చేయొచ్చు, ఆ స్ట్రోక్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంకో పని ఏంటి అంటే వీళ్ళకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, కానీ డ్రాయింగ్ వేసుకుంటారంటే మాకు టెన్షను, ఏ గోడకు పామెత్తారా, దేన్ని పాడు చేస్తారా అని. ఇది అనుకోండి వాళ్ళ పెన్సిల్తోనే స్ట్రోక్స్ వేసుకుంటూ, కలర్స్ వేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది కాదు. అలాగే టెక్నాలజీకి అప్డేట్ అవుతూ ఉంటారు. పైగా ఇద్దరు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి మీకు చెడిపోరు అనేది ఏం లేదండి, అలా ఎవడో రాసి ఇవ్వలేడు. సో ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో దానికంటే డబుల్ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. నెగిటివ్ని పక్కన పెడదాం, పాజిటివ్ వైపు నడవాలి అనేది మా ఆలోచన. కాబట్టి అది కొన్నాం మేము. ఐప్యాడ్స్ వాడి వచ్చాము చాలా కాలం నుంచి. కానీ ఇప్పుడు ఐప్యాడ్స్ పట్టుకుని తిరిగే అంత ఖాళీ మాకు లేదు. కానీ పిల్లల్ని అలా ఐప్యాడ్ పెట్టి మిద్దరు అలా చూడండి దూరం నుంచి అంటే అలాగా, లేదా ఐప్యాడ్ పెట్టుకుని మీరు నలుగురు ఏదన్నా వీడియో సరదాగా చూడడానికి. అలాగే ట్యాబ్ ఉందండి శాంసంగ్, కానీ మావన్నీ iOS డివైజులు, యాపిల్ డివైజులు, దాంతో సింక్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వెంటనే పంపించడానికి ఆ ట్యాబ్లోకి అవ్వట్లేదు. కాబట్టి iOS అనుకోండి, ఎయిర్ డ్రాప్లో చేస్తాం, వెంటనే వాళ్ళు నించోబెట్టుకుని వాళ్ళు వర్క్ చేసేసుకుంటారు. హోంవర్క్స్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకు మేము చేసాం. ముందు వాళ్ళు ఐప్యాడ్స్తో ఏం చేస్తారనేది కూడా మేము చెప్తాము. సో అలా క్రిసి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. సో ఇద్దరిని సాటిస్ఫై చేయాలి. మీరు గమనించే ఉంటారు ఆల్రెడీ రిచి బర్త్డే దాని ముందు వీడియోస్లో కూడా. సో వాడు హర్ట్ అవ్వకూడదు, వీడు హర్ట్ అవ్వకూడదు. అండ్ అలాగే చక్కగా గ్రాండ్ పేరెంట్స్, ఫ్యామిలీ, అలాగే ఫ్రెండ్స్, ఇలా అందరూ అక్కడి నుంచి వీడియో కాల్ చేసి సో అందరూ వార్మ్ విషెస్, బ్లెస్సింగ్స్, చక్కగా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఫైనల్లీ వీళ్ళిద్దరూ దే ఆర్ సో హ్యాపీ విత్ దేర్ గిఫ్ట్స్ అనమాట. ఇద్దరు చక్కగా ఎంగేజ్ అయిపోయి బెడ్ మీద అన్ని నుంచోబెట్టారండి, బెడ్ మీద అన్ని నుంచోబెట్టి. సో బాగా జరిగింది. సో మేము కూడా చాలా హ్యాపీ, ఎవ్రీథింగ్ టర్న్డ్ అవుట్ వెల్ అని. ఫుడ్ కూడా బాగా వచ్చింది. సో
హోప్ మీరు కూడా ఈ వీడియో చూశారు, ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నామండి. చాలామంది విషెస్ కూడా చేశారు. అంటే ఈ వీడియో లేట్గా పోస్ట్ అవుతుంది, బట్ కమ్యూనిటీ పోస్ట్ పెట్టినప్పుడు చాలామంది కామెంట్స్ చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పర్సనల్గా వాడిని విష్ చేసినందుకు అండ్ బ్లెస్ చేసినందుకు. ప్లీజ్ డూ కంటిన్యూ యువర్ సపోర్ట్ అండ్ love. That's all for today's video. See you again in an amazing video. Till then, bye bye. Take care.